వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కన్నపేట తాజా మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులకు కాస్తైనా రైతులంటే మర్యాద, ప్రేమ అనేది లేదు. రుణమాఫీ మీద రచ్చ చేసే బీఆర్ఎస్ నాయకులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతులకు, ప్రజలకు చేసే అభివృద్ధి పనులను ఓర్వలేక రోడెక్కి వింత డ్రామాలు చేస్తున్నారు. మీరు చేస్తున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే మీకు తగిన బుద్ధి చెబుతారు. అలాగే రుణమాఫీ కాని రైతులతో ధర్నా చేసేది పోయి బీఆర్ఎస్ నాయకులే, అందులోనూ ఇప్పుడు రుణమాఫీ అందుకున్న నాయకులే రుణమాఫీ రైతులకు లేదంటూ సంజీవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ ముకుందరెడ్డి, అక్కన్నపేట పట్టణ అధ్యక్షుడు చింతల మల్లారెడ్డి, దారావత్ తిరుపతి నాయక్, తంగలపల్లి పరశురాములు, మోహన్ నాయక్, రవి నాయక్, సూరం సమ్మిరెడ్డి, కాశబోయిన ఎల్లయ్య, మ్యాక రమేష్, నక్కిత్తి మునిరాజు, కాశబోయిన సమ్మయ్య, తొందూరు ఎల్లయ్య, కందుల శ్రీనివాసరెడ్డి, మిట్టపల్లి కుమారస్వామి, ఎలసాని వెంకటయ్య, బాలయ్య, నక్క బాలయ్య తదితరులు పాల్గొన్నారు. మేము రైతులకు ఏదో చేసినాం, గత 10 సంవత్సరాలుగా అన్నా చేయడం జరిగింది. అయితే చంపినోడే వచ్చి శాంతాప సభ పెట్టినట్టు, దినవారం చేసినట్టు ఉన్నది వాళ్ళకి. ఎందుకు అంటానంటే ఈ విషయం, అక్కడ ధర్నా చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో రైతులను తీసుకొని ఒకవేళ నిజంగా రైతు పక్షాన వాళ్ళు కనుక మాట్లాడాలనుకుంటే రైతులతో కలిసి లేదేమో అని నేను అనుకుంటున్నా. కానీ రైతులు ఎవరు లేరు, అక్కడ లీడర్లే ఉన్నారు. ఆ లీడర్లు కూడా వాళ్ళ ఉనికి కోసం మేమున్నాం అంటే బీఆర్ఎస్ అనేది లేకపోతే వాళ్ళ సొంత ఉనికి కోసం వాళ్ళు మాట్లాడి వాళ్ళ ధర్నా చేసాడే తప్ప వాళ్ళకు కూడా రుణమాఫీ అయిందా కాలేదా వాళ్ళు మాట్లాడారు. అది సరైన రాష్ట్రంలో రైతుల రుణమాఫీ పార్టీ ఎన్నికలను చూసి ఓర్వలేకనే అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా, ఎంత గుణపాఠం చెప్పినా వాళ్ళు ఇంకా తగ్గడం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఈ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే సుమారు 35,000 మంది రైతాంగానికి రుణమాఫీ అయిందని, ఇలా రాష్ట్రంలోనే నెంబర్ 2 స్థానంగా రుణమాఫీ అయిందని ఈరోజు ప్రకటించారు. ఈరోజు అనేక అభివృద్ధి, అనేక సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన పొన్నం ప్రభాకర్, మా నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న మొన్ననే రీసెంట్గా 435 కోట్లు ఈ గౌరెల్లి ప్రాజెక్టు విడుదల చేయడంలో అనేక అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఈరోజు సతీష్ కుమార్ గారు ఓర్వలేక తను బీఆర్ఎస్ పార్టీని ఉనికిని చాటుకోవడానికి మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఖబర్దార్ సతీష్ కుమార్, మీకు ఇంత గుణపాఠం చెప్పినా ఈ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ దరిద్రం పోయిందని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చేసినటువంటి దోపిడీ, అవినీతి ప్రజలు గుణపాఠం చెప్పినా మీరు ఈరోజు మారడం లేదు. ఈరోజు నిన్న వాస్తవానికి అక్కన్నపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు రుణమాఫీ గురించి ధర్నా చేయడం జరిగింది. రుణమాఫీ ధర్నా చేసిన 99 మందిలో 99% అందులో వాళ్ళకి నాయకులకే రుణమాఫీ అయింది. వాళ్ళందరికీ 1,50,000, 1,70,000, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయినా కూడా వాళ్ళు ఏదో నామకే వాస్తు మా మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా మానండి, ప్రభుత్వాన్ని సలహాలు, సూచనలు ఇవ్వండి. అభివృద్ధి చేయడంలో మీ ఏమైనా సూచనలు ఇస్తే మేము స్వాగతిస్తాం, కానీ మా మీద అసత్య ఆరోపణలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ధర్నా చేసేది ఉంటే ఎవరిని పట్టుకొని చేయాలి? మీరు రైతులను, కడుపు కాలే రైతులను తీసుకొని మీరు ధర్నా చేయాలి. మీరు ఎవరినో నాయకులను మీ ఉనికి చాటడానికి గురించి, ఉనికి కాపాడుకునే దాని గురించి చేస్తారు తప్ప మీరు రైతుల మీద ఏదో అభిమానం ఉండి కానీ రైతులకు ఏదో సేవ చేస్తామని కాదు. మీరు ఏదో మూలకుండేటోళ్ళు మేము రోడ్డు మీదకి రావాలని అనుకొని మీరు ధర్నా కార్యక్రమాలు మొదలు పెడతారు. మీరు నిర్వీర్యం అయిపోతారు ఈ విషయంలో. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అది నిర్ణయం ఇది తప్ప ఏదో మభ్యపెట్టడానికి కాదు, కాలయాపన చేయడానికి కాదు. ఇది టెక్నికల్ ఇష్యూ కానీ ఏమైనా చిన్న సమస్యలు ఉంటే తప్ప ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మేము చేసి తీరుతామని ఘంటాపదంగా చెప్పిన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మాటలు మాట్లాడే ప్రభుత్వం కాదని
దీన్ని మీరు హెచ్చరిస్తున్నా మీకు దీనికి ఏదైనా ఉంటే ప్రభుత్వంతో ప్రతిపక్షంగా ఉంది దీనికి ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే సలహాలు ఇవ్వండి. కానీ ఇది మీరు ధర్నాలు చేస్తే మిమ్మల్ని రైతులు ఊరుకోరు. మీరు ఏ రంగంలో ప్రతి రంగంలో మీరు వెనుకబడిపోయినలు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారెంటీలలో అన్నీ నెరవేరుస్తూనే ఉన్నారు. మీరు వెక్కిరిచ్చే ముచ్చట్లు ఒక ఇది కాదు. మొన్న కేటీఆర్ కూడా బస్సుల ఆర్డర్లు రికార్డ్ జామ్ చేస్తూ అంటారు. ఇటువంటివి మానుకోండి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కటి ఏదో ఒక విషయాల మేము తెరపైకి ఎక్కాలని అనుకుంటారు తప్ప మీరు అన్నీ మీకు చీవాట్లే పడతాయి ఈ కాడ నుండి. కానీ మీరు దేనికి మీరు అక్కర రాకుండా అయిపోతారు. మీరు కాంగ్రెస్ పార్టీ తోటి మీరు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయ్యే రోజు వస్తుంది. మర్యాద కొద్దీ మీరు పార్టీకి సహకరించుకుంటా సలహాలు ఇచ్చుకుంటా మీరు ముందుకు పోండి తప్ప మీరు ఇటువంటిగా చేస్తే మేము సహించేది లేదు. ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. 24 యాజమాన్యానికి అదే మాదిరిగా TG24 వీక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ ధర్నా, రైతు రుణమాఫీ మీద చేసినటువంటి ధర్నా విషయంలో ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసిండ్రో ఆ ధర్నా చేసిన రైతులందరికీ కూడా రుణమాఫీ అవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఇచ్చినటువంటి ధర్నాకు ఎక్కడ కూడా స్పందన లేకుంటే, రైతులు రాకుంటే బీఆర్ఎస్ నాయకులే రోడ్డెక్కి వారే ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసినటువంటి నాయకులకు సంబంధించి కుటుంబంలో అదే మాదిరిగా నాయకుల పేరు మీద ఇక్కడ మక్కనపేట మండలానికి సంబంధించి ఒక్కొక్క నాయకుడికి ₹1,00,000 నుంచి ₹1,99,000 వరకు కూడా మాఫీ కావడం జరిగింది. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు అయినటువంటి ఈ మండలానికి సంబంధించిన నాయకులకు వారి కుటుంబ సభ్యులకు కూడా దాదాపుగా ₹1,90,000 రుణమాఫీ జరిగింది. రైతు సమన్వయ సమితి మాజీ మండలాధ్యక్షులకు కూడా ఈ మండలంలో ₹1,60,000 రుణమాఫీ అవడం జరిగింది. అదే మాదిరిగా పేర్లు చెప్పుకుంటూ పోతే 20 నుంచి 30 మంది నాయకులు మాత్రమే అంబేద్కర్ దగ్గర రోడ్డు మీద నిలబడి ధర్నా చేయడం జరిగింది. ఆ నిలబడ్డ నాయకులందరికీ కూడా రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వము చేయడం జరిగింది. ఇకపోతే రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆధార్ కార్డు కానీ పాస్బుక్ కానీ టెక్నికల్ ప్రాబ్లంతో మాత్రమే రుణమాఫీ కాలేదు. ఆ టెక్నికల్ ప్రాబ్లంను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వము గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే మాదిరిగా మా నాయకులు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఇక్కడ మీటింగ్ పెట్టి రైతులకు సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి రైతు వేదికల ద్వారా అదే మాదిరిగా మండల పరిషత్ అధికారుల ద్వారా అదే మాదిరిగా ఎంఆర్ఓల ద్వారా రైతులందరూ కూడా వారికి సంబంధించినటువంటి రుణ ఖాతాలను అదే మాదిరిగా ఆధార్ కార్డును పాస్బుక్ జిరాక్స్లను ఒక అప్లికేషన్తో సహా జతపరిచి ఇచ్చినచో వాటన్నిటిని కూడా స్పెషల్ డ్రైవ్ చేసి 4వ విడతలో రుణమాఫీ చేస్తామని మా నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే రైతులకు రుణమాఫీ కాలేదో ఆ రైతులందరూ కూడా దయచేసి ఈ TG24 ద్వారా రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. రుణమాఫీ కాని రైతులందరూ కూడా ఎందుకు రుణమాఫీ కాలేదో టెక్నికల్ ప్రాబ్లం ఏముందో వారి యొక్క ఆధార్ కార్డు రుణం తీసుకునే యొక్క పాస్బుక్ స్టేట్మెంటు అదే మాదిరిగా పాస్బుక్ జిరాక్స్ తో పాటు ఒక అప్లికేషన్ రైతు వేదికలలో ఉన్నటువంటి ఏఈఓలకు కానీ ఏఓలకు కానీ మండల పరిషత్లో ఉన్నటువంటి ఎండిఓలకు కానీ లేకుంటే రెవెన్యూ అధికారులకు కానీ వీళ్ళు సమర్పించినట్లయితే 4వ విడత వీళ్ళందరికీ కూడా రుణమాఫీ కింద అమౌంట్ వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. రెండవ విషయం రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2018వ సంవత్సరము డిసెంబర్ 12 కంటే ముందు ఎవరికైతే బ్యాంకులలో రైతు రుణం తీసుకున్నారో వారికి ఎట్టి పరిస్థితులలో కాదని ఎన్నికల కంటే ముందే మా నాయకత్వం చెప్పడం జరిగింది. దయచేసి ఆ రైతులందరూ కూడా గమనించి 2018 డిసెంబర్ 12 కట్ ఆఫ్ డేటు కంటే ముందున్న రైతులకు ఎట్టి పరిస్థితులలో రుణమాఫీ కాదు. అదే మాదిరిగా 2023 డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుండి ఎవరైతే రుణం తీసుకున్నారో ఆ రైతులకు కూడా రుణమాఫీ కాదు అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వము ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్యులు
చెప్పడము జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అదే కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. దయచేసి రైతులు బీఆర్ఎస్ నాయకుల ఉచ్చులో పడి మీ యొక్క కాలాన్ని వృధా చేసుకోకుండా ఈ 2 డేట్లు గుర్తుంచుకోండి. 2018 డిసెంబర్ 12, దానికంటే ముందు 2023 డిసెంబరు 9 తర్వాత ఈ 2 డేట్లు తర్వాత తీసుకున్న రైతులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ లోపల ఉన్నవారు మీకు సంబంధించినటువంటి రుణమాఫీ కాని రైతులు రైతు వేదికలలో ఏఈఓలకు మీకు సంబంధించిన పత్రాలన్నీ సమర్పించినచో వాటిని స్పెషల్ డ్రైవ్ చేసి 4వ విడతలో రుణమాఫీ అవుతుంది. దయచేసి రైతులందరూ గమనించవలసిందిగా మనవి. प्लीज़ सब्सक्राइब द TG24 TV। TG24 के लिए भी सब्सक्राइब करो। हर लोग पूरा देख लेंगे, पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना। TG24 TV सब्सक्राइब చేయండి। Subscribe the TG24 channel and give a support to this TV channel. Hello everyone, please subscribe TG24 TV. Thank you so much. TG24 TV అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.